మీరేం చేస్తారంటే ఒక లైక్ కొట్టేసి వీడియో చూడడం కంటిన్యూ చేసేయండి. ఎందుకంటే ఒక 100 లైకులు ఇచ్చారనుకో, నాకు కూడా చాలా రీసెర్చ్ చేసి చేస్తాం కాబట్టి వీడియోస్ కాస్త జోష్ వస్తది. వీడియో మాట్లాడడానికి దానికి. సో ఒక లైక్ ఇచ్చేయండి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేటువంటి బిజినెస్ ఆవు పేడ కట్టెలు లేదా దొంగలని మనం పిలవచ్చు. దాన్ని కౌ డంగ్ బిజినెస్ అని దాన్ని పిలవచ్చు. అంటే పిడకలు అంటాం కదా! ఆ టైప్ ఆఫ్ థింగ్. ఆవు పేడ లేదా గేదె పేడ అనేది మనకి చాలా చాలా తక్కువ ధరకి దొరుకుతూ ఉంటుంది. పల్లెటూరు నుంచి తెప్పించుకోవచ్చు ఈ బిజినెస్ చేయడానికి. లేదా మనం తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరన్నా ఉంటే తెచ్చుకోవచ్చు. ఇది నామోషి పడేదేం లేదు. కొన్నిసార్లు ఫ్రీగా కూడా దొరుకుతుంది ఇది. సో లీస్ట్ గా ఒక టన్ను ఆవు పేడ అనేది 300 రూపాయలకి దొరికేస్తుంది అనమాట మీరు కొనుక్కోవాలనుకుంటే. కేవలం ఆవు పేడనే కాదు, గేదె పేడ, ఎద్దు పేడ, ఇట్లా ఏదైనా సరే పశువుల నుంచి, ఈ పెద్ద పశువుల నుంచి వచ్చినటువంటి పేడను మనం మెయిన్ గా వాడుకోవచ్చు. ఎక్కడైతే మనకి కర్రలు, బొగ్గులు, రైస్ హస్క్, ధాన్యం పొట్టు వీటన్నిటిని వాడి మంట సృష్టిస్తారో వాటికి కౌడంగ్ స్టిక్స్ ని మనం ఆల్టర్నేటివ్ గా వాడుకోవచ్చు. కానీ మరి కర్రలు, బొగ్గులు ఆల్రెడీ వాడుతున్నారు కదా! మరి మనదెందుకు వాడతారు ప్రత్యేకించి అని వాడతారని డౌట్ రావచ్చు. వాటితో కంపేర్ చేసుకుంటే కౌడంగ్ స్టిక్ యొక్క ప్రైస్ చాలా తక్కువ ఉంటది. అంతేకాకుండా ఈకో ఫ్రెండ్లీగా ఉండటం వల్ల వాతావరణానికి ఎటువంటి పొల్యూషన్, ఇబ్బంది ఉండదు. దీనివల్ల వాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శ్మశాన వాటికల దగ్గర, బాయిలర్స్ దగ్గర, ఇటుకల బట్టీలు, దాబాలు, హోటల్స్ ఇట్లా ఎన్నో చోట్ల ఈ కౌడంగ్ స్టిక్స్ అనేవి అవసరం అవుతాయి. ఎస్పెషల్లీ సిటీస్ లో అవుతాయి, టౌన్స్ లో కూడా బాగుతాయి. సో జాగ్రత్తగా మార్కెటింగ్ చేసుకుంటే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఈ ప్యాడ్ అనేది విలేజ్ లో ఎక్కువగా దొరుకుతుంది. సో డైరీ ఫార్మ్స్ దగ్గర, గోశాలల దగ్గర, 3-4 ఆవుల్ని పెంచుకునే రైతుల దగ్గర మనం వెళ్ళి ఈ ఆవు పేడని సేకరించుకోవచ్చు. ఎవరన్నా మనిషిని పెట్టుకొని చేసుకోవచ్చు. మరి బిజినెస్ చేయాలంటే ఎట్లా? మెషినరీ ఎట్లా కావాలి? ఎంత స్పేస్ కావాలి? ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి? మార్కెటింగ్ ఎట్లా? ఇవన్నీ కూడా చెప్తా. ఒక లైక్ ఇవ్వండి ఈ లోపు. సో 1000 స్క్వేర్ ఫీట్ ఓపెన్ ఏరియా కావాల్సి వస్తుంది మనకి. కౌడంగ్ స్టిక్స్ మేకింగ్ మెషిన్ ఒకటి ఉంటది. ఈ మెషిన్ ఒకటి కావాల్సి ఉంటది. దీని బేసిక్ ప్రైస్ ఒక 50,000 రూపాయలు ఉంటుంది. ఈ మెషిన్ తో పాటు 3 HP మోటార్ వస్తుంది. సింగిల్ ఫేజ్ పవర్ సరిపోతుంది ఇది రన్ చేయడానికి. సో తయారీ విధానాన్ని చూస్తే మిషన్ ఆన్ చేసి అందులో కలెక్ట్ చేసినటువంటి హూపర్ లో ఆవు పేడను వేస్తాం. వేసిన తర్వాత ఒక 10% రంప పొట్టు లేదా రైస్ హస్క్ ని మనం వేయాలి. వేసిన తర్వాత మొత్తం మెషిన్ దాన్ని మిక్స్ చేసి అవుట్లెట్ లోంచి మనకి నీట్ గా ఫోటోలో చూస్తున్నారు కదా, అట్లా కౌడంగ్ స్టిక్స్ బయటికి పంపిస్తుంది. మిషన్ అవుట్లెట్ కి బిగించినటువంటి మౌల్డ్ వల్ల స్క్వేర్ షేప్ లో గానీ లేదా రౌండ్ షేప్ లో గానీ బయటకు వస్తాయి. ఇలా బయటకు వచ్చిన వాటిని మనం 2 నుంచి లేదా 3 రోజులకి ఎండలో ఎండబెట్టి నీట్ గా అవి కాలుతాయి అన్నమాట గట్టిగా. వీటిని మనం కేజీల చొప్పున కస్టమర్లకి సేల్ చేయొచ్చు. అయితే దీంట్లో ప్రాఫిట్స్ ఏ రకంగా ఉంటాయని చూసుకుందాం. ఒక ట్రాక్టర్ లో మనకి 3 టన్నుల కౌడంగ్ అనేది మన దగ్గరికి వస్తుంది. అంటే ఒక ట్రాక్టర్ మనకి 1000 నుంచి 15,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో మనకు దొరుకుతుంది. దీంట్లో ఒక కేజీ 50 పైసలు మాత్రమే పడుతుంది. దాని తర్వాత కౌడంగ్స్ తయారు చేసిన తర్వాత వాటిని డ్రై చేస్తాం కాబట్టి డ్రై చేసే ప్రాసెస్ లో ఆ కౌడంగ్ లో ఉండేటువంటి తేమ, వాటర్ కంటెంట్ అవన్నీ కూడా ఎవాపరేట్ అయిపోయి మనకి కంటెంట్ అనేది 600 నుంచి 700 కేజీలు తగ్గిపోద్ది 1000 మీద. 1000 కేజీలు తెచ్చాక. సో మేకింగ్ కాస్ట్ అనేది 2 రూపాయలకి పెరుగుతుంది. సో ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్‌పోర్ట్, ఎవరైనా హెల్పర్‌ని పెట్టుకుంటే ఆ ఖర్చు, ఇతర ఎక్స్‌పెన్స్ ఇవన్నీ కలిపి ఇంకో 2 రూపాయలు వేసుకున్నా సరే మనకి టోటల్ మేకింగ్ కాస్ట్ ఒక కేజీకి 4 రూపాయల వరకు పడుతుంది. ఈ తయారైనటువంటి కౌడంగ్ స్టిక్స్ ని మార్కెట్ లో కేజీ 8 రూపాయల వరకు సేల్ చేయొచ్చు. అంటే 4 రూపీస్ ప్రాఫిట్ మార్జిన్ అనేది మనకు మిగులుతుంది. మనం ఒక రోజుకి ఒక టన్ సేల్ చేసినా సరే 4,000 రూపాయల ప్రాఫిట్ ఖచ్చితంగా మిగులుతుంది. జనరల్ గా ఎవరన్నా శ్మశాన వాటికలో, హోటల్స్, బాయిలర్స్ వాడేవాళ్ళు, బట్టీలు వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళు కంపల్సరీ 300 టు కేజీలు టు టన్ వరకు తీసుకెళ్తారు. అలా రోజుకి ఇద్దరు వచ్చి వెళ్ళినా సరే 1 టన్ అన్న సేల్ అయిపోతుంది. సో మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి దీనికి సంబంధించి చాలా సింపుల్ అబ్బా. ఎవరెవరైతే మనకి ఈ బొగ్గు గల్లని, కర్రలని, గ్యాస్ అని, ధాన్యం పొట్టు గాని ఇంధనంగా వాడుతున్న వాళ్ళు ఉంటారు. బాగుంటారు, వెతికితే సరిపోద్ది. వాళ్ళ దగ్గరికెళ్ళి కౌడంగ్ స్టిక్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి శాంపుల్స్ కొని ఫ్రీగా ఇవ్వాలి కొన్నాళ్ళు. ఆ తర్వాత మార్కెటింగ్ బిల్డ్ అవుతది. దీనివల్ల ఇవి ఎట్లా ఈకో ఫ్రెండ్లీ ఇవన్నీ ఎక్స్‌ప్రెస్ చేయడం, వాళ్ళకి చెప్పడం, ఎక్స్‌ప్లెయిన్ చేయడం, ప్రైస్ కంపారిజన్ చెప్పడం, వాళ్ళకి ఎంత ఆదా చేస్తుంది అవన్నీ చెప్పడం జరిగితే గనుక వాళ్ళు ఖచ్చితంగా మనకి ఆర్డర్స్ ఇవ్వడం అనేది కంపల్సరీ జరుగుతది. ఒక్క లైక్ ఇవ్వండి. చాలా రీసెర్చ్ చేసి నేను ఈ వీడియోలు చేస్తున్నా. ఒక 100 లైకులు టార్గెట్ ఈ వీడియోకి దయచేసి ఇవ్వండి.